ఫర్నిచర్ షాప్ నష్టాల్లో పెట్టిన మనోజ్ చేతిలోంచి తీసుకొని లాభాల బాటలో పెట్టిన బాలు, అలా పెట్టి మీనాకు పుస్తలు చేయించిన బాలు, షాక్లో ప్రభావతి. అసలెందుకు ఫర్నిచర్ షాప్లో నష్టాల్లో పెట్టడం ఏంటి మనోజ్? మరి బాలు తన చేతిలోకి తీసుకుంటానంటే వాళ్ళేమీ అనలేదా? మరి అసలు అప్పుడు ఏం డిస్కషన్ జరిగింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదుగా పెళ్లి రోజులు వేడుకలు అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు బాలు మీనాకి గది లేదనే విషయం తెలుసుకున్న సుశీలమ్మ తాను డబ్బులు ఇస్తానని వెంటనే ఆ పని మొదలు పెట్టమని చెప్తుంది సత్యంతో. దాంతో సత్యం సరే అంటాడు. ఇక బాలు మీనా వాళ్ళకి గది రెడీ చేయించాలనే విషయాన్ని ప్రభావతితో చెప్తే, ఫోన్లే నా మీద అబాండాలు రాకుండా ఉంటాయి అని అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇక సుశీలమ్మ 2 రోజులుండి వెళ్తూ సత్యానికి డబ్బిచ్చి ఊరెళ్ళాక నేను ఇంకా కాస్త అమౌంట్ బ్యాంకులో వేయిస్తాను శాంతకి చెప్పి సరేనా అంటుంది. అలాగే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటే, నాన్న నేను నానమ్మని ఊర్లో దించేసిరానా అంటాడు. ఎందుకురా వెధవా, అంత దూరం వచ్చి మళ్ళీ నువ్వు ఊరకనే వెనక్కి రావడం, నేను శుభ్రంగా బస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పని అంటుంది సుశీలమ్మ. ఇక సుశీలమ్మని బస్సు ఎక్కించేసి బాలు డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చేసరికి ఇంటి దగ్గర ఇసుక కంకరు అన్నీ ఉండేసరికి ఏంటి నాన్న ఇదంతా అని చెప్పని అంటే, ఇదంతా కూడా మీ నాయనమ్మ నీకోసం పైన గది కట్టించమని ఇచ్చిన డబ్బుతో మొత్తం చేయిస్తున్నానంటే, ఫోన్లే నన్ను కన్నవాళ్ళకు లేకపోయినా మా నాయనమ్మకుంది అంటే, రే బాలు అంటాడు సత్యం. నిన్ను కాదులే నాన్న అంటూ బాలు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిన తర్వాత రోజు ఉదయాన్నే బాలుకి షోరూమ్ ఓనర్ ఎవరైతే షోరూమ్ అప్పచెప్పాడో అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి సార్ చెప్పండి అంటే, బాలు ఏంటి మీ అన్నయ్య షోరూమ్ని మాక్ బిజినెస్ చేస్తాను అని చెప్పి తీసుకున్నాడు కదా, మరి పూర్తిగా నష్టాల్లోకి తీసుకొచ్చేసాడు కేవలం 10 రోజుల్లోనే అనగానే, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటాడు. అవునయ్యా, మీకు విషయం తెలీదా, షోరూంలో ఉన్న ఫర్నిచర్ అంతా పాతబడిపోయిందని అవి అమ్మేస్తేనే కొత్త స్టాక్ వస్తుందని చెప్పేసి గబగబా మొత్తం అంతా చాలా డిస్కౌంట్, భారీ డిస్కౌంట్, అసలు మనం కొన్న రేటు కూడా రానంత ఇదిగా అమ్మి పాడేశాడు, మొత్తం అంతా నష్టాల్లోకి వచ్చి కూర్చుంది అని అంటాడు. ఇక గబగబా కిందికి వచ్చినటువంటి బాలు, రే మనోజ్ రే లక్షలు మింగినోడా అని చెప్పి తిడుతూ ఉంటే, ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు అంటూ మనోజ్ బయటకు వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏంటమ్మా ఎందుకు వాడు అలా అరుస్తున్నాడు అంటే, నాకు మాత్రం ఏం తెలుసు, ఏరా ఎందుకలా అరుస్తున్నావు అనగానే, ఫర్నిచర్ షోరూంలో ఉన్న స్టాక్ అంతా అమ్మేశావంట కదరా అని అంటాడు. అవును అమ్మేశాను, లేకపోతే ఆ పాతబడిపోయిన స్టాక్ ఎవరు కొంటారా, అందుకే 0.5% కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేసి మొత్తం అమ్మేశాను, ఇప్పుడు ఫ్రెష్గా కొత్త స్టాక్ దిగుతుంది అనగానే, అదేంటన్నయ్యా ఇదేం బిజినెస్ స్ట్రాటజీ, నువ్వు అమ్మేటప్పుడు రేటు పెంచుకుని డిస్కౌంట్ ఇంత అని చెప్పి నీకు ఖరీదు రేట్ అయినా వచ్చేలా అమ్ముకోవాలి, కానీ ఇదేం స్ట్రాటజీ అంటాడు రవి. నాకు అలాగే వచ్చు, అంతే చేస్తానురా, నాకు కొత్త స్టాకే రావాలి, నాకు ఓల్డ్ అంటే అస్సలు నచ్చదు అనగానే, వాడేదో చెప్తున్నాడు కదా పాతవి నచ్చవని అంటే, ఊరుకో ప్రభా, నువ్వు కాదు వాడిని ఇలా చేస్తోంది, పాత స్టాక్ నచ్చదని చెప్పేసేసి ఉన్నదంతా నష్టాల్లో పెట్టి అమ్మేస్తాడా అనగానే, ఆ డీలర్ ఫోన్ చేసి ఒకటే గొడవమ్మా అని చెప్పని అంటాడు. దాంతో ఇక వీడికి ఈ వ్యాపారం కూడా రాదు, మొత్తం పోయే అని చెప్పని అంటాడు బాలు. వాడిని అన్ని మాటలనే ముందు నువ్వు వ్యాపారం నడపగలవేమో చూద్దాం అని చెప్పని అంటుంది. సరే ఇప్పుడు నువ్వు అన్నందుకైనా ఈ వ్యాపారాన్ని నా చేతుల్లోకి తీసుకుని ఇంత నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకురాపోతే చూడు అని చెప్పని అంటాడు. అలా అన్నటువంటి బాలు ఇక ప్రభావతిని, చెప్పమ్మా ప్రభావతమ్మ తీసుకోనా అని అంటే, తీసుకోరా, తీసుకొని చూపించు అని చెప్పని అంటాడు మనోజ్. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటుంది రోహిణి పక్క నుంచి. నువ్వు మాట్లాడకమ్మా, వాడు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దాల్సింది పోయి ఏం చేస్తే చేయని అన్నట్టుగా వదిలిపారేశావు, ఇప్పుడు నష్టాల్లోకి వచ్చి కూర్చుంది అనగానే, ఇక బాలు ఇదంతా కాదు, నేను నా చేతుల్లోకి తీసుకుంటున్నాను అని చెప్పి షాప్ తాళాలు తన చేతికి తీసుకుంటాడు. అలా తీసుకున్న బాలు ఎగ్జాక్ట్గా 2 monthsలో మొత్తం ఏవైనా నష్టాలు వచ్చాయో వాటన్నిటినీ పూడ్చడంతో పాటు మంచి డబ్బు సంపాదిస్తాడు. ఆ సంపాదన తీసుకొచ్చి సత్యం చేతిలో పెట్టి,
నాన్న ఇప్పటి వరకు నేనేమీ అడగలేదు, ఒక్కటి అడుగుతాను అంటాడు. ఏంటో చెప్పరా అంటే మీనాకి పుస్తలు చేయిద్దాం అనుకుంటున్నాను అని అనగానే తీసుకోరా అంటూ సత్యం వచ్చిన లాభంలో నుంచి బాలు చేతికి డబ్బిస్తాడు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామనుకున్న ప్రభావతి కూడా ఆ డబ్బు వాడు కష్టపడి సంపాదించింది కాబట్టి నేనేం మాట్లాడలేను అని సైలెంట్ అయిపోతుంది. ఇక ప్రభావతి కూడా సైలెంట్ అయిపోయేసరికి రోహిణి మనోజ్ షాక్ అయిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.